బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ ఈరోజు నిజంగానే కేంద్రం మీద ఒత్తిడి తీసుకునొచ్చు, లేకపోతే నరేంద్ర మీద ఒత్తిడి తీసుకునొచ్చు. రాజ్యాంగ సవరణ చేసు, మీరన్నట్టు 9th షెడ్యూల్‌లో పెట్టించేసు. మరి ఎందుకు ఈ బీసీలకి న్యాయం చేయలేకపోతున్నారు? వాళ్ళు ఇదంతా వదిలిపెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఎందుకు అంటగా అవుతున్నారు? అంటే బీసీలంటే వాళ్ళకేమైనా వ్యతిరేకమా? బీసీలని అడుగడుగునా ద్రోహం చేసి బీసీ వ్యతిరేక దృక్పథం కలిగిన ఈ నాణ్యానికి బొమ్మ బురుసులాగా బీజేపీ కాంగ్రెస్ బీసీ ద్రోహపూరితమైన దేశ ముఖ్యమంత్రి బీసీ అంటారు, దేశ ప్రధానమంత్రి బీసీ అంటారుగా. ఆయన ఏం బీసో, బీసీలకు ఏం చేసిండో, ఎట్లా అన్యాయం చేసిండో దేశమంతా చూస్తుంది కదా. ఒక బీసీ మేధావులని చెప్పమను, నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేసిండని. ఏం న్యాయం చేశాడు నరేంద్ర మోదీ బీసీలకు? బీసీలకు ఎక్కడ అవకాశాలు కల్పించాడు? ఏమనంటే క్యాబినెట్లో పెట్టినాం, ఆడబెట్టి ఎందుకు పెడతాయి? అమిత్ షా మోదీ తప్ప కేంద్ర క్యాబినెట్కి అర్థం ఉందా? వాళ్ళు ఎవరైనా నడవనిస్తురా? ఏం పని కానిస్తురా? ఎవరికైనా నాయకత్వం ఇస్తురా? వాళ్ళే వెళ్తున్నారు కదా దేశాన్ని. అంబానీ ఆదాని కోసం నరేంద్ర మోడీ అమిత్ షాలు కష్టపడడం తప్ప బీసీల కోసం ఎప్పుడు పనిచేసిండ్రు వాళ్ళు? బీసీలకు ఏం న్యాయం చేసిండ్రు వాళ్ళు? ఇవాళ నువ్వు ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అన్యాయం చేసింది ఎవరు? ఇది ఇంతకు మించిన ద్రోహం ఎక్కడ ఉందా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నువ్వు రాజ్యాంగ భద్రత కల్పించినావు కదా. కేసీఆర్ గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోదీని కలిసి రిక్వెస్ట్ చేసింది కదా, తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వండి, రాజ్యాంగాన్ని సవరించండి, ఒక్క రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ పాలసీ ఎందుకు, దేశమంతా ఒకే రిజర్వేషన్ పాలసీ ఉండాలని చెప్పి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసింది కదా నరేంద్ర మోడీని. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేదు? సామాజిక న్యాయాన్ని చంపేసిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా.